వావ్! ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం కదూ. ఏమి జన్మధన్యం నిజంగాను. ఎంత కన్నుల పండుగ ఉంది ఈ ఆలయం. కానీ కొండలయ్యి, లోయలయ్యి, హిమాలయ పర్వతాలు ఏవి అవేమీ కనపట్టలేదే. బద్రీనాథ్ స్వామి ఉన్నారు కానీ మంచు పర్వతాలు లేవు. అయితే ఇది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం కాదనమాట. ఇది ఎక్కడ ఉంది ఏమిటో తెలుసుకోవాలంటే వీడియోలోకి పూర్తిగా వెళ్ళి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి బౌల్స్లో అడుగునున్నటువంటి బౌల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్, పైన ఉన్నటువంటి బౌల్లో నా ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రేక్షకులు అనుకుందాం. మరి వేలాది మంది ప్రేక్షకులు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీ లైక్కి ఎంత బలం ఉందో తెలుసా మిత్రులారా? మీ ఒక్క లైక్ వల్ల ఆ వీడియో మరొక 100 మందికి చూపించబడుతుంది. అది అలాగే రికరింగ్ అవుతుంది. దానివల్ల నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాగే వేలాది మంది ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు 1000 ఏనుగుల బలం అవుతుంది. మరిన్ని కొత్త కొత్త అప్డేటెడ్ వీడియోస్ మీకు ఇవ్వడానికి వీలవుతుంది కదా మిత్రులారా. అలాగే ఒక వీడియో తీయాలంటే ముందుగా ఒక ప్లేస్ ఐడెంటిఫై చేయాలి, అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, కనీసం ఇతర వెళ్ళి షూట్ చేయాలి. 2-3 గంటలు తీసినటువంటి ఆ వీడియో ఇంటికి వచ్చాక 10 నిమిషాల నిడులో 2-3 భాగాలు కింద చేయాలి. టైటిల్స్ ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అంటే డబ్బింగ్ చెప్పాలి. ఇంత కృషి చేస్తే అప్పుడు మీకు 10 నిమిషాల వీడియో వస్తుంది మిత్రులారా. అందుకరించి మీరు చూసే ప్రతి వీడియోని, నా ఛానల్ కాదు ఏ ఛానల్ అయినా సరే, ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా క్వాలిటీ అలాగే అప్డేటెడ్ వీడియోస్ ఇవ్వడానికి మాకు మీ యొక్క పూర్తి సహకారం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ని మరి హైదరాబాద్ అంటే మియాపూర్కి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లాలోని మేడ్చల్ మండలంలో ఉన్నటువంటి బండమైలారం అనే గ్రామంలోకి మరి తీసుకువెళ్తడం జరుగుతుంది. ఎందుకు ఏముంది అక్కడ అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అక్కడ తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ స్వామి ఆలయం యొక్క మోడల్ని ఈ బండమైలారంలో నిర్మించారట. ఇది నిర్మించి ఏడాది అవుతుంది. దానికోసం ఇదిగో నా ప్రయత్నం అనమాట. ఇదిగో ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద మేడ్చల్ ఉంది కదా, పైన చూసారా, మేడ్చల్ వైపుకి వెళ్ళాలన్నమాట. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఈ మల్లంపేట దగ్గర నేను ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కాను. మియాపూర్ నుంచి వస్తూ మల్లంపేట, ఇది బొల్లారం దగ్గర ఉందన్నమాట మల్లంపేట దగ్గర ఉన్న ఓఆర్ఆర్ నేను ఎక్కాను అనమాట. ఆ ఓఆర్ఆర్ ఎక్కాక అక్కడి నుంచి 11 కిలోమీటర్లు ఓఆర్ఆర్ మీద డ్రైవ్ చేస్తాను. నిజంగా ఓఆర్ఆర్ మీద డ్రైవింగ్ ఉంది నా సామిరంగా చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా నాకు కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, ట్రావెల్ చేయడం అంటే ఇష్టం, మీకు తెలిసిందే కదా. దట్టు ఇంకా ఈ కార్లో డ్రైవింగ్ అంటే, అందులో దట్టు ఓఆర్ఆర్ మనకి ఎదురుగా ఏమీ అడ్డు రావు. 120 కిలోమీటర్లో కూడా అంటే రైట్ సైడ్ని 2 లైన్స్లోనూ 120 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. మిగిలిన 90-80 స్పీడ్లో వెళ్ళొచ్చు అనమాట. నేను ఫస్ట్ లైన్లో వెళ్ళాను. సరిగ్గా కొంత దూరం వెళ్ళేటప్పటికి మేడ్చల్ ఉంటుంది గేక నాకు దక్షిణాన్ని కనపడింది. వచ్చేసాం అని అనుకుని ఒకసారి దిగి చూస్తే ఎంత పోస్తే దక్షిణ కాశీ ఆలయం. నేను వెళ్ళవలసిన డెస్టినేషన్ అది కాదు, దక్షిణకే బద్రీనాథ్ అంటారనమాట. ఒకసారి తప్పులో కాలేసాను. మరి దీని తప్పుని ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున మీరు కూడా వెళ్తే కనుక ఆ తప్పు మీరు చేయకూడదని చెప్తున్నాను అనమాట. చివరికి మొత్తానికి ఇదిగో చేరుకున్నానండి. మరి గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళాను. అయితే గూగుల్ మ్యాప్ కూడా 2 చోట్ల నన్ను తప్పుడు రోడ్డుకి తీసుకెళ్ళింది. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని అడిగి సరైన రోడ్డుకి వచ్చానమాట. ఇదిగో ఇది ఇక్కడ సరిగ్గా నేను సెంటర్ లాగి 360 డిగ్రీస్లో మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. ఒకవైపుని హైదరాబాద్ నుంచి నేను వచ్చిన దారి, ఇంకోవైపు తిన్నకి వెళ్ళినట్లయితే ఆదిలాబాద్ వెళ్ళిపోతుంది అనమాట. అట్లాగా రోడ్ అది. నేను లెఫ్ట్ సైడ్కి ఇదిగో బద్రీనాథ్ టెంపుల్ ఉంది కదా, ఆర్చి ఇంకా కట్టలేదు. ఈ టెంపుల్ సంవత్సరం అయింది కట్టి ఇక్కడ. అందువల్ల ఇంకా అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. రోడ్డు అంతా కూడా నేను బయలుదేరిన కాడి నుంచి ఈ 34 కిలోమీటర్లు కూడా రోడ్డు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. చివరికి ఇదిగో ఇక్కడ ఈ బాగా పల్లెటూరు, ఇది బండమైలారం అనేది బాగా పల్లెటూరు అయినప్పటికీ మరి ఆలయ ఇది నిర్వాహకులు చాలా చక్కని రోడ్డు వేశారు. అయితే ఇక్కడ ఒకటే పెద్ద ఆర్చ్ అయితే లేదు. నేను చెప్పాను ప్రెసిడెంట్గా, ఆలయ ధర్మకర్తడు చెప్పాను, ఆర్చ్ ఒకటి కట్టించండి, సరైనటువంటి గైడెన్స్ లేదు అక్కడ అని చెప్పేసి అంటే తప్పకుండా అది ప్లాన్లో ఉందండి అని ఆయన చెప్పారు. త్వరలోనే అది పెద్ద ఆర్చ్ కూడా వస్తుందన్నమాట. అది వచ్చేసాం. చూసారా, బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో అంటే చార్ధామ్లో
ఒక యాత్ర ఇది బద్రీనాథ్ అనమాట. అటువంటి బద్రీనాథ్ మనం వెళ్ళాలంటే చాలా కష్టం. ఎంచేతంటే అక్కడ కొండలు లోయలు దాటుకుని గుర్రాల మీద డోలీల్లోనూ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వాతావరణం కూడా చాలా ఎక్కువ చలిగా ఉంటుంది, 9 డిగ్రీలు 12 డిగ్రీలు అట్లా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఈ బద్రీనాథ్ ఆలయం ఇక్కడ ఎంత కట్టారు అనేది కూడా నేను వారిని అడిగాను, దాని గురించి కూడా చెప్తాను. చూడండి ఎంత ప్రశాంతమైన విశాలమైన ప్రదేశం ఇది. ఒక్కసారి నాకు చూడగానే నా మనసు ఆనంద డోలుకుల్లో తేలిపోయింది. ఎందుకంటే ఇదిగో ఇది ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి గర్వాల్ కుమైని అనేటటువంటి వంశస్థులు ఉత్తరాఖండ్లో సరౌండింగ్ 50 కిలోమీటర్ల సరౌండింగ్లో నివసించేవారట. వారు అక్కడి నుంచి 50 సంవత్సరాల కిందట హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు ఆ కుటుంబం వారు. అయితే ఇప్పుడు 3rd జనరేషన్ వాళ్ళు ఏం చేశారంటే వారి యొక్క పెద్దలు అంత దూరం వెళ్ళటం, స్వామిని బద్రీనాథ్ స్వామిని దర్శించుకోవడం కష్టంగా ఉంది కాబట్టి మన దగ్గరలోనే స్వామిని నెలకొల్పితే బాగుంటుంది కదా అనే ఆలోచన, చాలా మంచి ఆలోచన చేశారు. హైదరాబాద్లో 25,000 కుటుంబాలు ఉన్నారట ఈ గర్వాల కుటుంబాలు. వారందరూ ఒక యూనియన్గా ఏర్పడి తామంతా కూడా డొనేషన్స్ వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా డొనేషన్స్ తీసుకుని ఇక్కడ సరిగ్గా సంవత్సరం కిందట 29 జూన్ 2023న ఈ గుడిని కట్టారు. మరి ఆ గుడి అంతా కూడా చూస్తుంటే ఎంత అద్భుతంగా నాకు హ్యాపీ అనిపించిందో. మరి బద్రీనాథ్ వెళ్ళగలను లేదో తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం ఆ స్వామిని దర్శించుకున్నాననేటటువంటి హ్యాపీ నాకు కలిగింది. ఇదిగో ఎంత దూరం వెళ్ళాలో ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇంచేతంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దీపం కూడా బద్రీనాథ్లో ఉండేటటువంటి అక్కడ దీపాన్ని మరి వెలిగించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వెలిగించారు. ఈ ప్రదేశానికి వారాంతంలో అంటే శని ఆదివారాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి చాలామంది భక్తులు మరి తండోపతండాలుగా వస్తున్నారట. మనం వీడియో కూడా చూసినట్లయితే తెలుస్తుంది. అది చాలా బాగా పాపులర్ అయ్యింది ఈ బద్రీనాథ్ స్వామి ఆలయం. చూడండి ఈ రంగులవి కూడా చూస్తుంటే అసలు మనం ఆ నిర్మాణ శైలి కానీ ఆ రంగురంగుల వర్ణాలు కానీ కళ్ళు తిప్పుకోలేమన్నమాట. చూడముచ్చటగా చాలా కలర్ఫుల్గా ఉంది. ఆ రంగులన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉండి మనం స్వయంగా బద్రీనాథ్లో ఉన్నామా అనేటటువంటి ఆ నిర్మాణ శైలి ఉంది. అలాగే మరి అవన్నీ కూడా ఈ నిర్మాణ శైలి కానీ రంగులు కానీ తదేకంగా కళ్ళార్పకుండా మనం మరి చూసేటటువంటి వాళ్ళని చూపరుల్ని ఆకట్టుకుంటున్న విధంగా ఈ నిర్మాణ శైలి ఉంది. అచ్చంగా బద్రీనాథ్ ఆలయమే. ప్రపంచంలో 2 ఉన్నాయటండి బద్రీనాథ్ ఆలయాలు. ఒకటి ఉత్తరాఖండ్లో అలకనంద నది ఒడ్డున అలకనంద నదికి ఎడమవైపు గట్టున ఉంది ఇది బద్రీనాథ్. తర్వాత ఇదిగో ఇక్కడ మన హైదరాబాద్లో దక్షిణాదిలో హైదరాబాద్లో మాత్రమే ఉంది. ప్రపంచంలో 2 చోట్ల బద్రీనాథ్ స్వామి ఆలయాలు ఉన్నాయి. మరి మనం చాలా అదృష్టవంతులం కదా, మనకి హైదరాబాద్కి దగ్గరలో ఇటువంటి బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారంటే మరి గర్వాల్ వంశస్థులకి కుమైని వంశస్థులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వారి యొక్క ఆలోచనకి మరి చాలా సంతోషం నిజంగా. మనకి మన ఎదురుగా మనకి దగ్గరలోని బద్రీనాథ్ స్వామిని సాక్షాత్కారం చేశారంటే వారి యొక్క ప్రయత్నాన్ని మెచ్చుకొని తీరవలసిందే. నేను అదే పని చేశాను అని మీరు చూద్దరిగినప్పుడు వారితోటి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను. ఇటువంటి పెద్ద నిర్మాణాన్ని చేపట్టామంటే మాటలు కాదు, ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. మరి ఎక్కడికక్కడ నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి అన్నమాట. మీరు అది కూడా వీడియోలో మీరు చూడొచ్చు. సార్ నమస్తే అండి. సార్ నేను షేక్ సాయిబాబ్జీ నా పేరు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ని, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి వస్తున్నానండి. ఈ టెంపుల్ ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ కట్టారని ఇక్కడ విని చూశాను కూడా యూట్యూబ్లో. మరి స్వామివారి గురించి మా యూట్యూబ్ భక్తుల కోసం, ఫేస్బుక్ భక్తుల కోసం తెలియజేద్దాం ఉద్దేశంతో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. మరి మీ పేరు సార్? నా పేరు విక్రమ్. మీరు దేవస్థానానికి ప్రెసిడెంట్ విన్నారు సార్. ఇప్పుడు ఈ గుడి ఇక్కడ కట్టడానికి కారణం మీకు తెలిసింది చెప్పండి సార్. నాకు తెలిసిన కారణాలు ఏంటంటే వీళ్ళు గడ్వాలి ఫ్యామిలీస్ అంటారు, అక్కడ ఉంటారు. ఎక్కడ? ఆ బద్రీనాథ్ హరిద్వార్ ఆ బద్రీనాథ్ వెళ్లే మార్గంలో మన కొండలు కనబడతాయి, ఆ ఏరియాలలో ఉంటారు ఈ ఫ్యామిలీస్. ఓకే, ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ స్టేట్ లో. వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు. ఓకే, 30-40 ఇయర్స్ నుంచి ఇక్కడనే వెల్ సెటిల్డ్. ఓకే, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఉన్నప్పుడు వచ్చారు ఇక్కడికి. అచ్చా.
ఇప్పుడు వాళ్ళ ఫాదర్స్ వెళ్ళాలంటే అక్కడికి కష్టం. అవును, ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఓకే, వీళ్ళకు దర్శనం చేసుకోవడం కష్టం కాబట్టి ఆ ఫ్యామిలీస్ అంతా కలిసి ఒక యూనియన్ లాగా ఎట్లనే ఏర్పడి మొత్తానికి ఇక్కడ కూడా మనం చేసుకుంటే సేమ్ ఆ సాంప్రదాయం ప్రకారమే మనం పూజలు పురస్కారాలు చేసుకుందామని చెప్పేసి ఆ సంకల్పంతో వాళ్ళు చేసుకున్నారు. అక్కడ నుండే దీపం తీసుకొని వచ్చి, దీపం వెలుగుతుంటుంది ఎక్కడ స్వామివారి దగ్గర, స్వామివారి దగ్గర ఓకే, సేమ్ అక్కడలాగానే ఇక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వెలిగించారు జ్యోతిని. ఇక్కడ జ్యోతి అన్ని మొత్తం వాళ్ళ సంప్రదాయ ప్రకారం చేశారు. ఓకే, అదే మిత్రులారా, మరి నిర్వాహకుల మాటల్లో విన్నారు కదా, వారి పెద్దల కోసం ఇక్కడ కట్టారు. అంటే వారి స్వార్థం ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఆ స్వార్థం వెనకాల 10 మందికి 10 మంది లక్షలాది మంది ఇక్కడ మరి టూరిస్ట్ బస్సుల్లో కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నారు. ఈ చుట్టుపక్కల వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఇదిగో చూసారా, నిర్మాణం వెనకాల క్యూ లైన్, గుడిపైకి దర్శన క్యూ లైన్ కూడా మరి మెట్లు కడుతున్నారు. నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి, సంవత్సరం అయింది, మరి నెమ్మదిగా చేస్తున్నారు. మరి చాలా కష్టమే కదా ఇంతటువంటి నిర్వహణ బాధ్యతలు నిర్వహించడం అంటే. చుట్టూ ప్రశాంతమైన పచ్చని ప్రకృతి ఎంతో ఆకట్టుకుంది నిన్ను. చల్లని గాలి వేస్తుంటే స్వామివారి దర్శనం, ఎత్తైన పీట మీద ఒకటి పెట్టారేమో, స్వామివారి దర్శనం చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఇదిగో ఇక్కడ మరి గుడికి ఎడం వైపున వినాయకుని, ఈశ్వరుణ్ణి ఇక్కడ నెలకొల్పారనమాట. అంతా కూడా స్ట్రక్చర్, డిజైన్ కానీ నిర్మాణ శైలి కానీ నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. శివపార్వతులు వినాయకుడి యొక్క టెంపుల్ ఉంది ఇక్కడ. ఇది నిజంగా చాలా చాలా హ్యాపీ. మరి త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతోటి, అంటే పార్ట్ 2 తోటి మేము ముందుకు వస్తాను. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, బాయ్ బాయ్. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.